టీశాట్‌కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా బీటీ కాటన్ జెనెటిక్ ఇంజినీరింగ్ అనే టాపిక్‌లో బీటీ కాటన్ గురించి చర్చించుకుంటున్నాం. సో, భారతదేశంలో గాసిపియం హిర్సుటమ్ ప్రవేశం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమైంది. ఎప్పుడైతే గాసిపియం హిర్సుటమ్ వచ్చిందో భారతదేశంలో అనేక రకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచింది. సో, బీటీ గాసిపియం హిర్సుటమ్ విదేశీ వంగడమైనందువల్ల అది సంకరణం చెందిన కొత్త హైబ్రిడ్ వంగడాలు భారత వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చీడపీడలకు ఆకర్షితమవటం, దాని ద్వారా దాన్ని నిరోధించడానికి వచ్చినటువంటి బీటీ కాటన్ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్ ఇది కాయతొలుచు పురుగుకు మాత్రమే నిర్దేశించబడింది. ఈ కాయతొలుచు పురుగును నిర్మూలించడం కోసం దీనికి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ లేదా రోగ నిరోధకతను పొందడం కోసం వచ్చినటువంటి మరొక కొత్త వంగడమైనటువంటి we can say పింక్ బోల్వామ్. ఈ పింక్ బోల్వామ్ దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బీటీ బ్యాసిల్లస్ తురంజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చినటువంటి హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్లో అనమాట. మరియు రైతు బీటీ అన్ని సమస్యలకు పరిష్కారం కాలేకపోవడానికి కారణం ఏంటంటే సో అప్పులు పెరుగుతున్నాయి. ఎందుకు రైతులకు అప్పులు పెరుగుతున్నాయి అంటే మెయిన్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ సో వీ కెన్ సే ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఇంతకుముందు తన సొంత పొలంలో తన విత్తనాలను తనే తయారు చేసుకుని తర్వాత పంటకి నిల్వ చేసుకునేవాడు. అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, రైతు విత్తనాలను ఎక్కడో చోట కొనాల్సి వస్తుంది. సో నెంబర్ 2 ఇంతకుముందే చెప్పాం, ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. సో కాటన్కి సంబంధించినటువంటి పంట విదేశీ వంగడం కాబట్టి అది సీజన్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే జెస్టేషన్ పీరియడ్ పెరిగిందో ఎక్కువ కాలం అయిందో సో దానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఎరువులు కావచ్చు, క్రిమిసంహారకాలు ఎక్కువ అవటం వల్ల వాటికి అవసరమైనటువంటి పెట్టుబడులు పెరిగాయి. మరియు శ్రామిక శక్తికి అవసరమైనటువంటి శ్రామికుల మీద పెట్టుబడి అవసరం ఉంది. ఇవన్నీ వెరసి అన్నిటికీ మించి ఈ తెచ్చినటువంటి అప్పుకి వడ్డీ కూడా ఎక్కువైంది. సో ఇంతకుముందు 5 నెలల్లో పంట అయిపోయేది కాస్త 8 నెలల్లో అయితే 3 నెలలు అదనపు వడ్డీ కట్టాల్సి ఉంటుంది కదా. సో దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద డెట్స్. రైతులు అప్పులు పెరగడానికి ప్రధాన కారణం. సో ఇంత చేసి మరి దిగుబడి ఏమన్నా పెరిగిందా అంటే దిగుబడి కూడా పూర్తి స్థాయిలో పెరగలేదు. ఎందువల్ల దిగుబడి పూర్తి స్థాయిలో పెరగలేదంటే సో ఇది రైతుల్లో ఒక అపోహను కలిగించింది. బీటీ కాటన్ అన్ని సమస్యలకు పరిష్కారం అని కాదు. బీటీ కాటన్ ఓన్లీ కాయతొలుచు పురుగుకు మాత్రమే పరిష్కారాన్ని ఇస్తున్నది. పరిష్కారాన్ని ఇస్తున్నది. పెరుగుతున్న కీటకాల నిరోధకత. సో చూడండి 1 by 1 పెరుగుతున్న అప్పులు, దిగుబడులు తగ్గటం, కీటకాల నిరోధకత. బీటీ కాటన్కి సో ఒకే రకమైన వంగడాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఒక 10, 15, 20 సంవత్సరాల పాటు పండించడం వల్ల ఏమైంది, దానికి రోగ నిరోధకతను సంతరించుకుంది. సో తద్వారా పత్తి రైతుల యొక్క దుస్థితిని మరింత దిగదార్చాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో 2002లో బీటీ లేదా జెనెటిక్ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్ను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. జన్యుపరంగా మార్పు చెందిన జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్, దీన్నే సాంకేతికంగా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనే బ్యాక్టీరియా నుంచి జన్యువును కలిగి ఉన్న మొక్క యొక్క సుమారు 20 సంవత్సరాలుగా పెంచబడుతున్నది. సో ఏం చేస్తున్నారంటే బీటీ కాటన్ యొక్క ప్రధాన హౌ దిస్ బీటీ కాటన్ ఆర్ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్ పండించబడుతుందంటే నెంబర్ 1 వీ కెన్ సే బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనేది ఒక బ్యాక్టీరియా అని చెప్పుకున్నాం. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దీనిలో ఒక వాంఛితమైన జన్యువును ప్రవేశపెట్టడం జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ ద వాంఛిత జన్యు అంటే క్రిస్టల్ 1AC అనే జన్యు. ఓకే, ఈ క్రిస్టల్ 1AC అనే జన్యువు ఏం చేస్తుందంటే క్రై 1AC అనే జన్యువు క్రై 1AC అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. జన్యువు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద జీన్? జన్యువు యొక్క ప్రధాన ఉద్దేశం ఒక ప్రోటీన్ని తయారు చేయటం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జీన్? క్రిస్టల్ 1AC. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోటీన్? క్రిస్టల్ 1AC. క్రిస్టల్ 1AC అనే జన్యువు నుండి క్రిస్టల్ 1AC అనే ఒక ప్రోటీన్ తయారైంది. ఎప్పుడైతే క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ ఉంటుందో సో ఈ క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ ఉన్నటువంటి క్రిస్టల్ 1AC ప్రోటీన్ ఏం చేస్తుందంటే కాయతొలుచు పురుగును నిర్వీర్యం చేస్తుంది. సంహరిస్తుంది లేదా నిర్వీర్యం చేస్తుంది.
ట్రై టు అండర్స్టాండ్. బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారంలోకి ప్లాస్మిడ్లోకి వాంఛిత జన్యువును ప్రవేశపెట్టారు. వాట్ ఈస్ ద వాంఛిత జన్యువు? క్రిస్టల్ 1S. ఈ క్రిస్టల్ 1S అనే జన్యువు ఏ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది? క్రిస్టల్ 1S అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్రిస్టల్ 1S ఎవరిని నిర్వీర్యం చేస్తుంది? కాయతొలుచు పురుగుని. సో ఎప్పుడైతే ఆ క్రిస్టల్ 1S, సో ఇప్పుడు ఏం చేస్తారు? కాయతొలుచు పురుగు క్రిస్టల్ 1S జన్యువును కలిగినటువంటి ప్లాస్మిడ్ను ఏదైనా ఒక పత్తి వంగడంలోకి ప్రవేశపెడతారు. సో ఈ క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ కలిగినటువంటి జన్యువు లేదా ప్రోటీన్ కలిగినటువంటి ఈ ప్లాస్మిడ్ పత్తి మొక్కలోకి వచ్చిన తర్వాత ఆ పత్తి మొక్కలు అది అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ అదేం చేస్తుందంటే ఆ పత్తి మొక్క మీదకు వాలినటువంటి కాయతొలుచు పురుగు ఏం చేస్తుందంటే చాలా క్లెవర్ ఇన్సెక్ట్ అనమాట. అంటే కాయ లోపల ఉన్నటువంటి గుజ్జును మాత్రమే తింటుంది. ఎప్పుడైనా మీరు పత్తి కాయ లోపల ఉన్నటువంటి తెల్లటి ఫ్లెష్ చూసారంటే చాలా తీయగా ఉంటుంది. చక్కెర కన్నా కూడా చాలా తీయగా ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ బౌల్ అంటారు, కాటన్ బౌల్ వామ్ అంటారు. కాయ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి గుజ్జును తిని అక్కడే ఉంటుంది. సో రైతు ఎన్ని రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగిస్తున్నా ఆ కాయతొలుచు పురుగు మాత్రం చనిపోదు. దీన్ని అధిగమించడానికి వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం బీటీ కార్డ్. ఇప్పుడు సో ఒక బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే పత్తి పంటలో మనం క్రిస్టల్ 1S అనే ఒక జన్యువును ప్రవేశపెట్టాం. ఆ క్రిస్టల్ 1S అనే జన్యువు క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ ఉత్పత్తి చేసింది. ఈ క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ మొక్క యొక్క అన్ని భాగాల్లో ఉంది. ఇప్పుడు కాయతొలుచు పురుగు వెళ్ళి ఏదైనా మొక్కలోని ఏ భాగాన్నైనా అది వేరు కావచ్చు, కాండం కావచ్చు, ఆకులు కావచ్చు, ఫలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఏ భాగాన్ని టచ్ చేసి తినాలని చూసినా దాని శరీరంలోకి ఏం వెళ్తుంది? క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ వెళ్తుంది. ఆ క్రిస్టల్ 1S ప్రోటీన్ ఆ కాయతొలుచు పురుగు యొక్క గ్రొంతులో చేరి ఆ జీవిని గట్లోకి చేరి ఆ కాయతొలుచు పురుగుని సంహరించేస్తుంది, లేదా కొన్నిసార్లు అది సుప్తావస్థకు చూపబడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఫ్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్రిస్టల్ 1S అనే జన్యువును బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే ఒక వాహకంలోకి ప్రవేశపెట్టి ఆ వాహకం ద్వారా క్రిస్టల్ 1S జన్యువు నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది? క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అయింది. ఈ క్రిస్టల్ 1S ద్వారా కాయతొలుచు పురుగుని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. సో గడిచిన 20 సంవత్సరాలకు పైగా ఈ జన్యు అనువర్తిత పత్తి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా నుండి పురుగు మందు సో దీనివలన కాయతొలుచు పురుగును మనం పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది. మరి ప్రాబ్లం ఏంది? మరి రైతు చాలా ఆర్థికంగా లబ్ధి పొంది ఉండాలి కదా? లేదు. కారణం ఏంటంటే ఇది ఓన్లీ కాయతొలుచు పురుగును మాత్రమే సంహరించింది. బీటీ కాటన్ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే కాటన్ ఓన్లీ కాయతొలుచు పురుగును మాత్రమే సంహరించింది, కానీ దాంతోపాటు ఉన్న ఇతర రకాలైనటువంటి వంగడాలను ఇది ఏమాత్రం స్పృశించలేదు లేదా టచ్ చేయలేదు. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఆవిర్భవించినాయి. ఆ క్రమంలో వచ్చినటువంటి కొత్త కీటకం పేరే గులాబీ పచ్చపురుగు లేదా పింక్ బోల్ వామ్ అంట. ఇది కూడా బోల్ వామే. సో కాయతొలుచు పురుగు మరియు పింక్ బోల్ వామ్ ఏం చేస్తుంది? ఆ పత్తి కాయని కొంచెం టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఏరియా ఆఫ్ ప్లాస్మిడ్ లోపలికి వాంఛిత లక్షణాలైనటువంటి క్రిస్టల్ 1S ప్రవేశపెట్టడం, ఆ క్రిస్టల్ 1S అనే జన్యు క్రిస్టల్ 1S అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయడం, ఆ క్రిస్టల్ 1S కలిగినటువంటి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ను ఏదైనా ఒక పత్తి యొక్క మొక్కలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇన్ఫెక్షన్ గురి చేయడం ద్వారా సో అది పత్తి యొక్క అన్ని భాగాలకు వ్యాప్తి చెంది దాని ద్వారా కాయతొలుచు పురుగును నిర్వీర్యం చేయడం గమనించవచ్చు. ఇప్పుడు ప్రతి బీటీ మొక్క యొక్క కణంలో ఉత్పత్తి చేయబడే ఈ పురుగు మందు బోల్వామ్ నుండి మొక్కను రక్షించాలి. బోల్వామ్ అంటే ఏం చెప్పుకున్నాను? కాయతొలుచు పురుగు నుంచి రక్షించబడి తద్వారా దిగుబడిని పెంచుతుంది. ఇది ఏం చేస్తుంది? దిగుబడిని పెంచుతుంది మరియు పత్తి మొక్కపై క్రిమి సంహారకాల పిచికారీని చేయడం తగ్గిస్తుంది. అంటే ఇది క్రిమి సంహారకాల వినియోగాన్ని తగ్గించిందే కానీ క్రిమి సంహారకాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో ఆపలేదు. సో ఆ మాత్రం దానికి సో వై యు ఆర్ స్పెండింగ్ మోర్ దాన్ 2000 రూపీస్ పర్ 1 acre. సో విత్తనాలను పెంచుతూ వచ్చు. సో నెక్స్ట్ సో దిగుబడి ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతూ వచ్చినాయి. క్రిమి సంహారకాలను పిచికారీ చేయడం తగ్గిస్తూ వచ్చింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం 2005 నుండి బీటీ పత్తి యొక్క స్వీకరణ
2007లో 81% మరియు 2011లో 93% పెరిగింది. సో వ్యవసాయ మంత్రిత్వ శాఖ బీటీ కాటన్ భారతదేశంలో అధికారికంగా ఎంటర్ అయిందైతే 2005 నుంచి వచ్చింది. సో బీటీ పత్తి యొక్క స్వీకరణ 2007లో ఇటువంటి చిన్న చిన్న టేబుల్స్ వేయటం ప్రాక్టీస్ చేసుకుంటున్నా. సో మీకు చాలా క్విక్ టైంలోనే ఆన్సర్స్ ఫ్రేమ్ అవుతాయి. 2007లో 81% ఉంటే 2011లో 93% బీటీ యొక్క వినియోగం పెరిగింది. సో ఆల్మోస్ట్ 2020కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 96-97% బీటీ కాటన్ యొక్క వినియోగం పెరిగిందని చెప్పవచ్చు. సో 2005 నుంచి బీటీ కాటన్ ప్రారంభమైతే 2007లో 2 సంవత్సరాల్లోనే బీటీ యొక్క వినియోగం 81%కి 2011లో 93% వరకు పెరగటం మనం గమనించవచ్చు. భారతదేశంలో 2002-2014 మధ్య పత్తి దిగుబడి 3 రెట్లు పెరిగిందని మునుపటి అధ్యయనాలు బీటీకి ఆపాదించాయి. సో బీటీ వలన డెఫినెట్గా నిర్ద్వందంగా మనం చెప్పదగిన అంశం ఏంటంటే పత్తి యొక్క ఉత్పత్తి పెరిగింది. ఎందుకు పెరిగింది? సో ఒక హెక్టార్కు వచ్చేటువంటి ఉత్పాదకత పెరిగింది. మరియు ఎప్పుడైతే పత్తి లాభసాటిగా మారిందో మిగతా రైతులు మిగతా పంటల కన్నా కూడా పత్తి వైపు ఆకర్షించడం గమనించవచ్చు. అయితే అలాంటి నిర్ధారణకు వచ్చిన ఒక వివరం ఏంటంటే బీటీ పత్తిని మొదట్లో దత్తత తీసుకున్న రైతులకు ఎంపిక బాధపడిన రైతులకు మధ్య దిగుబడిలో తేడా ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో నాన్ బీటీ కల్టివేట్ చేసే రైతులకు బీటీని కల్టివేట్ చేసే రైతుల యొక్క ఉత్పత్తి యొక్క వ్యయాలు వాటి యొక్క ఖర్చులో వ్యత్యాసాలు గమనించవచ్చు. బీటీ పత్తిని తీసుకున్న రైతులకు మరియు బీటీ పత్తిని పండించిన రైతులకు బీటీ పత్తిని పండించని రైతులకు వ్యత్యాసం గమనించవచ్చు. దిగుబడి మరియు బీటీ పత్తి యొక్క మోహరింపు మధ్య వ్యత్యాసం. ఉదాహరణకు 2003-04లో దిగుబడులు 61% పెరుగుదల క్రెడిట్ ఇవ్వడానికి బీటీ ఎకరాకు 2003లో పత్తి విస్తీర్ణంలో మొత్తం ఓన్లీ 3.4% మాత్రమే ఉండేది. 2005 నాటికి బీటీ 15.7% మాత్రమే ఉండేది. దిగుబడి పెరుగుదల 2002 స్థాయితో పోలిస్తే 90% కంటే ఎక్కువగా ఉంది. ఓకే, సో డెఫినెట్గా బీటీ వలన దిగుబడి అయితే పెరిగింది. రెండు వీకెన్సే ఉత్పత్తి పెరిగింది మరియు ఉత్పాదకతలు కూడా పెరిగింది. సో బీటీ వలన పత్తి రైతుల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతలు రెండూ పెరగడం మనం గమనించవచ్చు. దిగుబడి మరియు బీటీ పత్తి యొక్క మోహరింపు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఓకే, సో 2003-04లో దిగుబడులు 61% పెరుగుదలకు మరియు మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 2007లో 81% బీటీ కల్టివేట్ చేయడం ప్రారంభిస్తే 2021లో 93% బీటీకి కొనసాగించడం గమనించవచ్చు. మరియు బీటీ పత్తి స్వీకరణ బోల్వాముల కోసం బోల్వామ్ అంటే ఏంది, కాయతొలుచు పురుగులను సంహరించడానికి కోసం మాత్రమే ఉన్నప్పటికీ అధ్యయనం ఇలా పెరిగింది. కానీ చూడండి, బీటీ పత్తికి సాధారణంగా రైతు మొగ్గు చూపడం లేదా రైతు మారటం వల్ల అతని యొక్క ఆదాయంలో మార్పులు లేవు, కానీ అతని యొక్క ఉత్పత్తి వ్యయంలో గణనీయమైనటువంటి పెరుగుదల. సో నష్ట భయం ఇంకా పెరిగింది. సో బీటీ ఎందుకు వచ్చింది? నష్టాలను నివారించడానికి వచ్చింది కదా, కానీ బీటీ వలన నష్ట భయం ఇంకా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. 2007 తర్వాత ఎక్కువ మంది రైతులు బీటీని పండించడం ప్రారంభించినప్పటికీ దేశవ్యాప్తంగా దిగుబడి నిలిచిపోయింది. ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. సో అక్కడి నుంచి దిగుబడి పెరగలేదు, కొంతమేర కన్నా తగ్గింది కానీ దిగుబడి పెరగలేదు. 2018 నాటికి వేగంగా బీటీ దత్తత తీసుకున్న సంవత్సరాల కంటే దిగుబడులు తగ్గిపోయినాయి. సో ఎందుకు 2018 నాటికి? సో 2015, 2007, 2015 మరియు 2018 చూద్దాం. 2007-2015 వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్ పత్తి యొక్క దిగుబడులు పెరిగినాయి అని చెప్పుకున్నాం. కానీ 2018 నాటికి ఎందుకు దిగుబడులు తగ్గినాయి అంటే, సో ఒకే రకమైనటువంటి కాటన్ని అనేక సంవత్సరాల పాటు కల్టివేట్ చేస్తూ ఉండటం వల్ల ఏమైంది, ఆ కాయతొలుచు పురుగు ఆ బీటీకి క్రిస్టల్ 1AC ప్రోటీన్కి నిరోధకత్వాన్ని చూపే బదులు కాయతొలుచు పురుగు స్థానంలో ఒక కొత్త కీటకమైనటువంటి గులాబీ పురుగు వచ్చింది. ఈ గులాబీ పురుగు రైతుల యొక్క ఆదాయ మార్గాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గులాబీ పురుగు కాయతొలుచు పురుగు కన్నా చాలా ప్రమాదకరమైనది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాయతొలుచు పురుగు వలన మనకి
కొంత మేరకు 10 క్వింటాలు రావాల్సింది 5 క్వింటాలే వస్తే, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గులాబీ పురుగు వలన 10 క్వింటాలు రావాల్సింది ఒక క్వింటా 2 క్వింటాలే వచ్చినాయి. సో ఆ దిగుబడిలో చాలా గణనీయంగా మార్పు వచ్చింది. ఏదో తెలుగులో సామెత ఉన్నట్టు, కొండ నాలుగుకు మందు వేస్తే ఉండ నాలుగు ఊడిపోయినట్టు. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసింది ఎందుకు? కాయతొలుచు పురుగును సమరింది. కాయతొలుచు పురుగు కంట్రోల్ అయిపోయింది, కానీ దాని స్థానంలో వచ్చినటువంటి గులాబీ పురుగు కాయతొలుచు పురుగు కన్నా ఇంకా ప్రమాదకరంగా మారడం రైతుల భారతదేశంలో పత్తి రైతుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని గమనించవచ్చు. సో స్థూల ఎరువుల వినియోగం కూడా పెరిగింది. సో ఎప్పుడైతే ఎరువుల వినియోగం పెరిగిందో సగటు రైతుల యొక్క ఆదాయ వ్యయాలు తగ్గుతున్నాయి. సో ఆదాయాలు తగ్గి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. 2003లో హెక్టార్కు 98 కిలోల నుంచి 2013లో హెక్టార్కు 224 కిలోలే పెరిగింది. సో ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు. 2003లో ఇట్లా టేబుల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకొని రాసుకోగలిగితే ఆన్సర్ చాలా బాగవుతుందని. 2003లో 93 kgs పర్ హెక్టేర్, 93 kgs పర్ హెక్టేర్ ఉంటే 2013లో ఎంతకు పెరిగింది? 224 కిలోగ్రామ్స్ పర్ హెక్టేర్ పెరిగింది. సో ఇలా 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దాదాపుగా 2.5 రెట్లు ఎరువుల యొక్క వినియోగం పెరిగింది. ఎప్పుడైతే ఎరువుల యొక్క వినియోగం పెరుగుతుందో పత్తి యొక్క ఎరువుల వినియోగం, పత్తిలో ఎరువుల వినియోగం, సో తద్వారా ఏమైంది? ఖర్చు పెరిగింది కదా. ఖర్చు పెరిగింది. ఎంత మేరకు దిగుబడి పెరిగినా రైతులకు ఆదాయం ఉండలేదు. సో మీరు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, విత్తనాలకి డబ్బులు ఖర్చు పెట్టాలి, మరియు ఎరువులకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి బీటీ కాటన్ అయినప్పటికీ దీనికోసం క్రిమిసంహారక మందులను వాడాల్సి వచ్చింది. ఓన్లీ అది బీటీ కాటన్కి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఓవరాల్ అన్నీ కలిసి పత్తి ఎక్కువ కాలం పండించాల్సి వచ్చింది. ఎందుకని? ఇది గాసిపియం హిర్సుటం భారతదేశానికి చెందిన వంగడం కాదు. సో కాబట్టి దానికి జెస్టేషన్ పీరియడ్ పెరిగింది, దిగుబడి పెరిగింది, సో తద్వారా జెస్టేషన్ పెరిగింది. సో వెరస ఏమైంది? వడ్డీ పెరిగింది. తద్వారా రైతుకి చాలా తీరని నష్టాన్ని కలిగింది. సో పింక్ బోల్వార్మ్ భారతదేశంలో 2009 నాటికి ప్రతిఘటనను అభివృద్ధి చేసింది. సో దీన్నే పింక్ పీబీడబ్ల్యూ అనగా పింక్ బోల్ వామ్ లేదా గులాబీ పురుగు అంటారు, గులాబీ కాయతొలుచు పురుగు అంటారు. యాక్చువల్గా కాయతొలుచు పురుగుతో పోలిస్తే గులాబీ కాయతొలుచు పురుగు ఇంకా ప్రమాదకరమైనది. సో కాయతొలుచు పురుగు రోజుకు ఒక కాయను తిందనుకుందాం. గులాబీ పురుగు పత్తి కాయలను తింటూ వెళ్ళిపోతుంది. అంటే మొత్తం తినలేదు, కాయని కొంతవరకు రంధ్రాలు చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాయతొలుచు పురుగు వల్ల వచ్చే నష్టం కన్నా గులాబీ కాయతొలుచు పురుగు వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ఎందుకనంటే పత్తిని తీయించాలంటే లేబర్ ఛార్జెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై అనమాట. సో తద్వారా రైతులు ఒక పంట పొలం నుంచి ఏమీ ఆశించకుండా ఎరువులు, క్రిమిసంహారకాలు, విత్తనాల ఖర్చులు మరియు అధిక వడ్డీలు అన్నీ పెట్టినప్పటికీ దాని నుంచి ఏమాత్రం లాభం తీసుకోకుండా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. 2018 నాటికి సగటున క్రిమిసంహారక మందుల కోసం హెక్టార్కి $23.58 ఖర్చు చేస్తున్నారు. బీటీ స్థాయిల కంటే ఇది 37% ఎక్కువ. సో మీరు ఏం చేయాలంటే, సో ఎరువుల యొక్క వినియోగం పాయింట్ నెంబర్ 2. క్రిమిసంహారక మందుల యొక్క వినియోగం రెండింటిని టేబుల్ పెడితే ఎరువుల యొక్క వినియోగం 2.5 రెట్లు పెరిగింది, క్రిమిసంహారక మందుల యొక్క వినియోగం 37% పెరగటం. సో రైతుల యొక్క ఉత్పత్తులు రైతుకి ఎక్కువ గణనీయమైనటువంటి నష్టాలను మిగులుస్తూ బీటీ కాటన్ తయారు. అధిక ఎరువుల వినియోగం, నీటిపారుదల. ఉత్తర తెలంగాణ వంటి ప్రాంతాల్లో సో నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రదేశాల్లో ఈ ఆరుతడుల కింద ఈ పత్తిని పండించడం, రసాయనాలు మరియు బీటీ పత్తి ఉన్నప్పటికీ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 36వ స్థానంలో ఉంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీటబుల్ థింగ్. సో భారతదేశం ఇంత అధికంగా ఎరువులను వినియోగిస్తూ నీటిపారుదల సౌకర్యాలు ఉండి రసాయనిక ఎరువులు మరియు రసాయనిక క్రిమిసంహారకాలు ఉన్నప్పటికీ, బీటీ వినియోగం ఉన్నప్పటికీ భారతదేశం పత్తి ఉత్పత్తులు 36వ స్థానంలో ఉంది. బీటీ హైబ్రిడ్ లేదా ఇన్పుట్లకు మంచి ప్రాప్యత లేని కొన్ని వనరులు ఆఫ్రికా దేశాల నుంచి జాతీయ సగటు కంటే ఇది చాలా తక్కువగా ఉంది. ఇది చాలా మోస్ట్ అస్టానిషింగ్ ఫీచర్. సో
పేద ఆఫ్రికా దేశాల యొక్క జాతీయ సగటు కంటే భారతదేశంలో పత్తి యొక్క సగటు ఉత్పత్తి తక్కువగా ఉండటం. సో, ఈ మెయిన్ కారణం ఏందంటే, మనం మన స్వదేశీ వంగడాలను నిర్వీర్యం చేసుకొని విదేశీ వంగడాలపై నిరంతరం ఆధారపడటం భారతదేశంలోని రైతుల యొక్క దయనీయమైన పరిస్థితికి కారణభూతమవుతున్నది. మరియు ఇటువంటి సమస్యను పరిష్కరించడం కోసం అనేక రకాలుగా భారతదేశంలో అనేక రకాలైనటువంటి పరిష్కారాలు లేదా పరిష్కార మార్గాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో, బీటీ కాటన్ లో ప్రధానంగా ఉత్పత్తి పెరిగిందని చెప్పుకున్నాం. ఉత్పాదకత పెరిగింది, నీటిపారుదల యొక్క వినియోగం పెరిగింది, రసాయనిక ఎరువులు మరియు అన్ని రకాల అంశాలు పెరిగినాయి. కానీ రైతులకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు మాత్రం పెరగలేదు. సో, ఎప్పుడైతే రైతుల యొక్క ఆదాయ వనరులు పెరగలేదో దీన్ని కొనసాగించడం కోసం ప్రధానంగా మనం గమనించేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, CCI అంటారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి సూచన చాలా విలువైన సూచన. ఏం చెప్పిందంటే, ఇప్పటికైనా సరే బీటీ కాటన్ కావచ్చు, బీటీ బ్రింజాల్ కావచ్చు, లేకపోతే అన్ని రకాలైనటువంటి జన్యు అనువర్తిత పంటల్లో సో ఒకే రకమైనటువంటి వంగడాన్ని అనేక సంవత్సరాల పాటు పండించకుండా, సో దే ఆస్క్ టు గో ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రిడ్ కల్టివేషన్కు ప్రాధాన్యతనివ్వమని చెప్పింది. గ్రిడ్ కల్టివేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిడ్ కల్టివేషన్ అంటే, ఇది చాలా అనుసరణీయమైనది మరియు ఆచరణమైనది. గ్రిడ్ కల్టివేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ ఫీల్డ్ ఇలా ఉందనుకుందాం. ప్రతి రైతు గనక గ్రిడ్ కల్టివేషన్ గనక పాటిస్తే, ప్రతి రైతుని వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు, వ్యవసాయ అధికారులు గ్రిడ్ కల్టివేషన్ వైపుగా ప్రోత్సహించగలిగితే భారతదేశంలో సంబంధించినటువంటి సమస్యలు భారతదేశంలో ప్రతి ఆధారిత సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిడ్ కల్టివేషన్ మీరు ఇది తప్పనిసరిగా గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటీ కాటన్కి సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు యూ జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ గ్రిడ్ కల్టివేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఒక కాటన్ ఫామ్ ల్యాండ్, ఒక రైతు పండించేటువంటి పత్తి పొలం అనుకుందాం. దీనికి నాలుగు వైపులా 1 2 3 4 4 వైపులా 4 లైన్స్లో నాన్ బీటీని కల్టివేట్ చేయమన్నారు. దే ఆస్క్డ్ టు కల్టివేట్ ద నాన్ బీటీ కల్టివేషన్. సో అన్ని వైపులా, సో దిస్ ఈస్ బీటీ, మధ్యలో పంట యొక్క మధ్య భాగంలో బీటీని కల్టివేట్ చేస్తూ మిగిలిన 4 వైపులా నాన్ బీటీని కల్టివేట్ చేయమన్నారు. పంట భూమి యొక్క మధ్య భాగంలో బీటీని సాగు చేస్తూ పంట యొక్క 4 వైపులా నాన్ బీటీని సాగు చేయమని సూచించారు. సో దీనివల్ల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మధ్యలో బీటీని సాగు చేసినప్పుడు సో ఈ ప్రాంతంలో మనకి కాయతొలుచు పురుగు అయితే తన యొక్క సర్వైవలెన్స్ ఉండదు. సో అది సర్వైవ్ కాలేదు. బీటీ కాటన్ ప్రాంతంలో కాయతొలుచు పురుగు ఎట్టి పరిస్థితుల్లో తన జీవనాన్ని కొనసాగించలేదు. సో అప్పుడు మనం కాయతొలుచు పురుగుని ఎప్పుడూ నిర్మూలించలేకూడదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు రిమూవ్ ద కాయతొలుచు పురుగు. ఎందుకని, ఏ జీవి అయినా సరే ఒక కాయతొలుచు పురుగు చూశారనుకోండి, కాయతొలుచు పురుగు ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో కల్టివేట్ చేస్తున్నాం. అది గుడ్డా బ్యాడ్ అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో కానీ అది ఒక ఆవరణ వ్యవస్థలో ఉండటం అనేది చాలా వాంఛనీయమైన పరిణామం. సో ఫర్ ఎగ్జాంపుల్, కాయతొలుచు పురుగును ఒక ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో నిర్మూలించాం. ఓకే, సో దాని మీద ఆధారపడినటువంటి ఒక ఆవరణ వ్యవస్థ, ఒక ఫుడ్ చైన్ ఉంటుంది కదా. యూ కెన్ సీ ద ఆహారపు గొలుసు అంటారు. ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు ఉంటుంది. సో ఈ ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు ఎక్కడైతే ఉంటుందో, ఈ ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసులో, అంటే ఆహారపు గొలుసు అంటే ఎన్విరాన్మెంట్లో మీరు చూసుంటారు. ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ఉత్తమ వినియోగదారులు లేదా హయ్యర్ కార్నివర్స్ లేదా మాంసాహారులు అని, ఇలా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అన్న ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు అన్న. ఈ ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసులో ఎక్కడో ఏదైనా ఒక జీవి తొలగిపోతే మొత్తం ఆ ఆహారపు గొలుసు మొత్తం ధ్వంసం లేదా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాయతొలుచు పురుగు ఒక జీవి.
సో ఒక ఆహారపు గొలుసులో ఉంటుంది. సో కాయతొలుచు పురుగు ఈ ఆహారపు గొలుసు నుంచి ఎక్కడైనా తొలగించినా, లేకపోతే అది ఏమైనా నిర్వీర్యమైనా, దాని స్థానంలో వచ్చినటువంటి జీవులు ఆ మొత్తం ఆహారపు గొలుసుని చాలా వరకు ధ్వంసం చేస్తాయి. సో వాటిని అనేక రకాలుగా మనం సో కాయతొలుచు పురుగుని మనం తొలగించకూడదు. కాయతొలుచు పురుగుని తొలగించకూడదంటే దానికి ఒక ఆల్టర్నేట్ కాటన్ క్రాప్‌ని ప్రొవైడ్ చేయమంటున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పే గ్రిడ్ కల్టివేషన్ ఏందంటే, కాటన్‌కి 4 వైపులా, ఓకే. కాటన్‌కి 4 వైపులా బీటీ 4 వైపులా కనీసం 2-4 వరుసల్లో నాన్ బీటీని కల్టివేట్ చేస్తూ, మధ్యలో బీటీని కల్టివేట్ చేస్తే, సో ఎప్పటికీ కూడా ఈ బీటీ కాయతొలుచు పురుగు దీనివల్ల ఎటువంటి నిరోధకత్వాన్ని చూపదనమాట. నెక్స్ట్ ఇంకొక మెయిన్ రికమెండేషన్ ఏంటంటే, ఒక అపోహ. సో బీటీ వలన ఒక ఈ క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ మానవుని యొక్క ఆహారం మానవుని యొక్క ఆహారంలో కావచ్చు, లేకపోతే జీవుల యొక్క ఆహారం వలయంలో ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది అని మనం చూస్తే, మనకి ప్రధానంగా కనిపించేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బీటీ వలన మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ఈ ఆహారపు గొలుసులో కాకుండా, సో దీని వలన క్రిస్టల్ 1AC అనే ఒక జన్యువు, క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశించలేదు. ఎందుకనంటే క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్, ఓకే, దీనికి ఒక గ్రాహకం ఉండాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, కాయతొలుచు పురుగులో మాత్రమే ఇది ప్రవేశించగలుగుతుంది. మిగిలిన జీవుల్లోకి ఈ క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ ప్రవేశించలేదు. ట్రై టు అండర్స్టాండ్. క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్ కాయతొలుచు పురుగుల్లోకి లేదా లెపిడాప్టిరాన్ అనే కీటకాలలో మాత్రమే కనిపిస్తుంది. సో క్రిస్టల్ 1ACని స్వీకరించే ఒక గ్రాహకం ఉండాలి. సో ఏదైనా ఒక ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ఏదైనా ఒక ప్రోటీన్ కావచ్చు, ఒక విష పదార్థం కావచ్చు, డస్ట్ కావచ్చు, అది మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రోటీన్ని స్వీకరించడానికి గ్రాహకం ఉండాలి. గ్రాహకం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రోటీన్ పనిచేస్తుంది. మానవునిలో క్రిస్టల్ 1AC అనే ప్రోటీన్కి సంబంధించినటువంటి గ్రాహకాలు లేవు. ఎప్పుడైతే క్రిస్టల్ 1ACకి సంబంధించిన గ్రాహకాలు లేవో, వాటి ద్వారా క్రిస్టల్ 1AC సంబంధిత దుష్ప్రభావాలు మనకి ఎక్కడా కనిపించవు. సో ఇదైతే నిర్ద్వందంగా మనం ఆమోదించాల్సిన అంశం ఏంటంటే, రైతుల యొక్క ఆదాయ వ్యయాల్లో కావచ్చు, రైతులు నష్టపడటంలో కావచ్చు, బీటీ కాటన్ ఎంతగానో ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చింది. కానీ దానివలన అది క్రిస్టల్ 1AC మానవుని యొక్క జీవిత చక్రంలో గాంచి మానవుని యొక్క ఆహారానికి ఎటువంటి ప్రభావం కలిగించదు. ఎందుకనంటే క్రిస్టల్ 1AC అనే ఒక ప్రోటీన్ మానవుని యొక్క శరీరంలో గ్రాహకాలను కలిగి ఉండదు. ఎవరిలో గ్రాహకాలను కలిగి ఉంటుంది? లెపిడాప్టిరాన్ సమూహానికి చెందినది. ఈ లెపిడాప్టిరాన్ అనేది ఏ వర్గానికి చెందినది? ఆర్థ్రోపోడా అనే ఆర్థ్రోపోడా యొక్క ఫైలంకి చెందినటువంటి అనేక రకాలైనటువంటి సమూహాల్లో ఒక సమూహం లెపిడాప్టిరాన్. ఈ లెపిడాప్టిరాన్ సమూహానికి చెందినటువంటి కీటకాల్లో మాత్రమే క్రిస్టల్ 1ACకి సంబంధించినటువంటి గ్రాహకాలు ఉండటం వల్ల ఈ క్రిస్టల్ 1AC ఆ జీవుల్లో మాత్రమే హానికర ప్రభావాలను చూపుతుంది. కానీ మానవుడు మరియు అభివృద్ధి చెందిన క్షీరదాల్లో ఇది ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండదు. ఇది బీటీ కాటన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో మీరు దీంట్లో ఇంట్రొడక్షన్ జాగ్రత్త చూడండి. సో ఆ కంటిన్యూటీ మీరు కనుక పాటించగలిగితే దీని ద్వారా మీరు ఆ ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్లో తయారు చేసుకోవచ్చు. సో ఈ సెషన్లో వీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ బీటీ కాటన్. సో దీంతో పాటుగా బీటీ కాటన్ యొక్క అడ్వాంటేజెస్ మరియు లిమిటేషన్స్ బ్రీఫ్గా చెప్పుకున్నాం. సో అడ్వాంటేజెస్లో వీ కెన్ సే హౌ బీటీ కాటన్ ఈజ్ షోయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అండ్ దానివల్ల ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, మరియు పర్యావరణపరమైనటువంటి సమస్యలు లేవు. ఓకే. మరియు దీనివలన బయో అక్యుములేషన్ మరియు బయో అక్యుములేషన్ అనే భావనే ఉండదు. కానీ ఈ బీటీ కాటన్ వల్ల మనకి అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలు ఉన్నాయి. వాట్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్స్ అంటే, బీటీ కాటన్ వల్ల మనకు కనిపించే ఇతర సమస్యలు, రైతులు ఈ అనేక రకాలైనటువంటి కీటకాలు క్రిస్టల్ 1ACకి నిరోధకత్వాన్ని చూపుతున్నాయి. ఏ కీటకాలు? లెపిడాప్టెరాన్ సంబంధిత ఉపవర్గానికి చెందినటువంటి కీటకాలు మాత్రమే క్రిస్టల్ 1AC పట్ల
నిరోధకత్వాన్ని కలిగి ఉంది. సో, ఈ విధంగా మీరు క్రిస్టల్ వన్ మరియు ఎరువుల యొక్క వినియోగంలోని పెరుగుదల మరియు రసాయనిక మందుల యొక్క వినియోగంలోని పెరుగుదలను మీరు పూర్తి స్థాయిలో మెన్షన్ చేసుకుంటూ రాయగలిగితే ఆన్సర్ చాలా బాగా తయారవుతుంది. సో, టాబులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టల్ వన్ దీంట్లో బీటీ కాటన్‌కి సంబంధించిన వాటిలో ఎరువుల యొక్క పెరుగుదల ఎలా ఉంది? దిగుబడుల యొక్క పెరుగుదల ఎలా ఉంది? క్రిమిసంహారకాల యొక్క వినియోగం ఎలా ఉంది? సో, ఇవి ఇలా ఒక చిన్న టేబుల్‌లోనే మీరు ఆ మూడిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తూ, సో, బీటీ కాటన్ అంటే ఏంది? బీటీ కాటన్ వల్ల ఏర్పడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలను పూర్తి స్థాయిలో వివరిస్తే ఆన్సర్ చాలా బాగా తయారవుతుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ విత్ రిఫరెన్స్ టు ద జన్యు అనువర్తిత పంటలు లేదా బీటీ కాటన్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు పూర్తి స్థాయిలో రాయగలరని ఆశిస్తున్నాను. సో, ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే క్రిస్టల్ 1AC అనే ఒక జన్యువుని మీరు బాగా ప్రస్తుతించడం ద్వారా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ హయ్యర్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పార్ట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్రిస్టల్ 1AC అని ప్రోటీన్ దగ్గర క్రిస్టల్ 1AC చెప్తున్నాను, జన్యువు దగ్గర క్రిస్టల్ 1AC చెబుతున్నాను. సో, రెండిటికి ఒకటే పేరు చెప్పాడు. మనం బోల్డ్ ఇటాలిక్‌లో రాయాల్సి ఉంటుంది. జన్యువు, ప్రోటీన్‌లకు ఒకటే పేరు ఉంటుంది. సో, కాబట్టి మనం జన్యువు, ప్రోటీన్ వాటిని మనం యాజ్ రాస్తాం కాబట్టి మనం వాటిని మెన్షన్ చేయలేం కాబట్టి అక్కడ క్రిస్టల్ 1AC ప్రోటీన్, క్రిస్టల్ 1AC జన్యువు అని ప్రస్తావించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్ తొలగించినట్లు అవుతారు. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ సెషన్. థాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.